ఓటర్ మహాశయులకు నమస్కారం. మేము భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిగా హరిచంద్ర నాయక్ గారిని ఈ ఎన్నికల్లో పోటీ పెట్టడం జరుగుతుంది. మా యొక్క ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫైడ్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా మీద రకరకాల అభియోగాలు చేయడం ప్రయత్నం చేసి రకరకాల పిటిషన్లు పెట్టడం జరిగింది. ఏదైనా మా యొక్క దరఖాస్తు నామినేషన్ ఫారం చాలా పర్ఫెక్ట్గా ఉంది. మాకు అందులో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ రిటర్నింగ్ అధికారులు సరైన వాళ్ళు కాదు. వాళ్ళు కొత్తగా బహుశా ట్రైనింగ్ వచ్చేసి ఏ విషయం ఎలా చేయాలో కూడా వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రిటర్నింగ్ జరిగేటప్పుడు మిగతా పార్టీ అభ్యర్థులు కూడా సైలెంట్గా ఉండాలి. ప్రతి పేజీ వాళ్ళు చదివి వినిపించాలి. ఏదైనా లేదంటే లేదని చెప్తారు. లేదని చెప్పిన దాని మీద వాళ్ళు అభ్యంతరం పెట్టాలి తప్ప మరీ నామినేషన్ ఫారాన్ని లాక్కొని ప్రతి పేజీ పరిశీలించేసి అభియోగాలు పెట్టడం ప్రయత్నం చేశారు. ఏంటంటే వాళ్ళకి ఒకే ఒక భయం ఉంది. హరిచంద్ర నాయక్ గారి పేరు చెప్పగానే ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం కూడా గొంతులో వెల్కాయ పడ్డ పరిస్థితి కనపడింది. ఎందుకంటే వాళ్ళకి నోటో నారిక లేదు. రేపొద్దున మనం గెలుస్తామా గెలవని పత్రంలో చాలా భయపడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది మా అభ్యర్థి మీద వాళ్ళు పోటీ పెడితే వాళ్ళకి ఎలాంటి నైతిక విలువ లేని వ్యక్తులుగా ఉన్నారు అనే భద్రాచలం పట్టణంలో అనేక పద్ధతుల్లో నాన్ ట్రైబుల్ ఇక్కడ అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకోవడం ప్రయత్నం చేశారు. కానీ మా అభ్యర్థి అటు వ్యక్తి కాదు. ఆయన ఇవ్వటం తప్ప తీసుకోవటం ఆయనకి తెలవదు. కాబట్టి ఆయన ముందు మనం సరిపోమని చెప్పేసి ఏదో పేరుతో ఆయన డిస్క్వాలిఫైడ్ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా మా ఉమ్మడి అభ్యర్థి హరిచంద్ర నాయక్ గారు ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. ప్రజలు ఆ విధంగా ఆదరిస్తారు. ఆయన పేరు చెప్పగానే గెలిచినట్టుగా భద్రాచలం పట్టణ ఓటర్ మహాశయులు అంతా కూడా అనుకోరు. కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం. 3 పార్టీ అభ్యర్థులు కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అదేవిధంగా 20 వార్డు సంబంధించి తెలుగుదేశం 4 వార్డులు, అలాగే జనసేన పార్టీ 4 వార్డులు, మేము 12 వార్డులు మొత్తం పోటీ చేశాం. ఈ 20 వార్డులు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పే స్ఫూర్తి ఆత్మవిశ్వాసం మాకుంది. కాబట్టి సుమన్ టీవీ ద్వారా మా అప్పీల్ ఏంటంటే మీ ద్వారా ఓటర్ మహాశయులకు కూడా ఈ యొక్క వార్త వినిపించండి. మాకు అందరు కలిసి ఓటు వేసే విధంగా మా అభ్యర్థులను గెలిపించే విధంగా మీ ద్వారా కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాం. నమస్కారం.